అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయం పట్టుకుందట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి. అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయం పట్టుకుంది అని ఏం చెప్తుంటే చంద్రబాబు నాయుడు అంటే ఉరికొస్తారా అంటాడు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉరికొచ్చి పెట్టుబడులు పెట్టరని నేను చెప్తున్నాను. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి పెడతారు. అమరావతి వరదలో మునిగేది అది, అక్కడ పోయి పెట్టుబడులు పెట్టే కథ లేదు అని చెప్పి బెంగళూరుకు హైదరాబాద్కు వస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తుండు. అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రాకి వెళ్తాయనే అభిప్రాయం ఉండేది. ఇటీవల అమరావతిలో వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటుందన్నారు. సెప్టెంబర్తో పోలిస్తే నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తుందని, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. పెట్టుబడులకు ఆంధ్రాకి వెళ్ళే అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా, ఉందా అని అడిగితే పెట్టుబడిదారులతో తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయిందట. వాళ్ళు ఎంత బూస్ట్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు వాస్తవాలను ఒక్కొక్కసారి కుండబద్దలు కొట్టి చెప్తే నష్టాలు కూడా జరుగుతాయి. ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకుడు, పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి కూడా. ఆయన ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అమరావతి అంటే పెట్టుబడిదారులు భయపడుతున్నాం అంటే, అమరావతి అంటే పెట్టుబడిదారులు భయపడటం అంటే ఒక సామాజిక వర్గాన్ని నేను దూరం చేసుకున్నట్టే. ఆయన కాన్స్టిట్యున్సీలు కానీ ఖమ్మం జిల్లాలో ఒక సామాజిక వర్గం అంటే చంద్రబాబు నాయుడు గారిని, అమరావతిని, తెలుగుదేశం పార్టీని, పచ్చ పార్టీని అభిమానించే ఒక సామాజిక వర్గం ఉంది అక్కడ ఆ జిల్లాలో. వాళ్ళు కట్టుకట్టి, ఓహో నువ్వు అమరావతి మీద ఇట్లా చేస్తావా, మా రాజధాని, మా సామాజిక వర్గ రాజధాని మీద నువ్వు దాడి చేస్తావా, నువ్వు చెబుతావా ఎట్లని ఆయన్ని రాజకీయంగా కక్ష కట్టే అవకాశం ఉంటుంది. ఓడియటానికి ప్రయత్నం కూడా చేస్తారు. కానీ నిజాన్ని పాపం ఆపుకోలేక చెప్పేసిండు ఆయన. ఇది మొత్తానికి అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయం అయింది. వాస్తవాలు కొన్ని ఉంటాయి, కానీ వాస్తవాలను కొన్నిసార్లు రాజకీయాలు దాచుకోకపోతే నష్టపోవాల్సి వస్తుంది.